సువార్తను గూర్చి నేను సిగ్గుపడువానను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16. అపోస్తులుడైన పౌలు సువార్త యొక్క మహత్తును ప్రకటిస్తున్నాడు. సువార్త అన్నది మానవ జ్ఞానం కాదు, అది దేవుని శక్తి. క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికి జాతి, భాష, స్థితి భేదం లేకుండా రక్షణగా కలుగుతుంది. యూదులకు ముందుగా ప్రకటింపబడిన రక్షణ తర్వాత ఇతర జనములకు కూడా విస్తరించబడినదిగా ఈ వాక్యం వివరిస్తుంది. సువార్త అన్నది దేవుని శక్తిగాను, విశ్వాసం అన్నది రక్షణకు మార్గంగాను, రక్షణ అన్నది అందరికీ దేవుని కృప వరంగాను అనగా క్రీస్తుగాను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రార్థన. ప్రభువా, నీ సువార్తను గురించి సిగ్గుపడని విశ్వాసాన్ని మాకు దయచేయుము. అది నీ శక్తి అని మేము నమ్ముచున్నాము. కావున ధైర్యంగా జీవించేందుకు మాకు సహాయము చేయుము. జాతి, భాష, స్థితి భేదం లేకుండా అందరికీ నీ రక్షణను ప్రకటింపగల హృదయాన్ని మాకు అనుగ్రహించుము. యేసు నామములో ఆమేన్.